హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డాకర్ టూల్ గురించి డిస్కస్ చేద్దాం. సో డాకర్ టూల్ గురించి తెలుసుకునే కన్నా ముందు వాట్ ఈజ్ మోనోలిథిక్, వాట్ ఈజ్ మైక్రో సర్వీస్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో మోనోలిథిక్ అంటే ఏంటి అంటే అన్ని సర్వీసెస్ని కలిపి సింగిల్ సర్వర్లో మనం యూజ్ చేస్తాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మోనోలిథిక్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇదొక సర్వీసెస్, ఇదొక సర్వీసెస్, ఇదొక సర్వీసెస్ అండ్ ఇదొక సర్వీసెస్. బట్ ఈ 4 సర్వీసెస్ని కలిపి మనం సింగిల్ సర్వర్లో యూజ్ చేస్తున్నాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మోనోలిథిక్ అని చెప్పొచ్చు. బట్ ఇది యూజ్ చేయడం వల్ల డేటా అనేది మనకి క్లమ్జీ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మైక్రో సర్వీస్. మైక్రో సర్వీస్ అంటే ఏంటి అని అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటే అన్ని సర్వర్స్ని మనము తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇదొక సర్వీస్. సో దీనికి మనం సపరేట్ సర్వర్ని క్రియేట్ చేస్తాం. అలాగే దీనికి సపరేట్ సర్వర్ని తీసుకుంటాం, దీనికి సపరేట్ సర్వర్ని, అలాగే దీనికి సపరేట్ సర్వర్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మోనోలిథిక్ అండ్ మైక్రో సర్వీస్లో వేటిలో ఈ రెండిట్లో ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది అని అంటే మైక్రో సర్వీసెస్కి మనకి కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది, అలాగే టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో ఈ డిసడ్వాంటేజ్ని డాకర్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో డాకర్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ డాకర్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఓన్లీ వన్ సర్వర్ని క్రియేట్ చేసి మల్టిపుల్ సర్వీసెస్కి కావాల్సిన మల్టిపుల్ కంటైనర్స్ని క్రియేట్ చేస్తాం. సో అందుకని చెప్పి మనకి మెయిన్గా డాకర్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఒక సర్వర్ని మనం క్రియేట్ చేసి మల్టిపుల్ సర్వీసెస్కి కావాల్సిన మల్టిపుల్ కంటైనర్స్ని క్రియేట్ చేస్తాం. సో అందుకే మనం మెయిన్గా డాకర్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం డాకర్లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సో వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి, కంటైనర్. సో కంటైనర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ ఏ వర్చువల్ మెషిన్ అండ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఓఎస్. కంటైనర్ అనేది వర్చువల్ మెషిన్ అన్నమాట. ఇది వర్చువల్ మెషిన్ అయినప్పటికీ దీనికి ఎలాంటి ఓఎస్ అనేది అవసరం లేదు అని చెప్తున్నాం. ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, వర్చువలైజేషన్. వర్చువలైజేషన్ అంటే ఏంటో చూద్దాం. Process that allows for more efficient utilization of physical computer hardware and is the foundation of cloud computing. సో ఒక ఫిజికల్ కంప్యూటర్ యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ రిసోర్సెస్ని వాడుకొని మళ్ళీ కంప్యూటర్ని మనం మేడ్ చేయొచ్చు. దాన్నే మనం వర్చువలైజేషన్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి హైపర్వైజర్. హైపర్వైజర్ అంటే ఏంటి అని అంటే హెల్ప్ టు మేక్ వర్చువలైజేషన్ అండ్ క్రియేట్ ఏ VM అని చెప్తున్నాం. అంటే వర్చువలైజేషన్ చేయడానికి మనం ఒక ప్రాసెస్ని యూజ్ చేస్తాం. సో ఏదైనా ఒక ప్రాసెస్ కావాలి కదా, సో వర్చువలైజేషన్ని పర్ఫామ్ చేయడానికి హైపర్వైజర్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంటైనరైజేషన్. కంటైనరైజేషన్ అంటే ఏంటి అంటే ప్రాసెస్ ఆఫ్ ప్యాకింగ్ అప్లికేషన్ అలాంగ్ విత్ ఇట్స్ డిపెండెన్సీస్. అంటే ఒక అప్లికేషన్ని అండ్ వాటి డిపెండెన్సీస్తో మనం ప్యాక్ చేయగలిగితే దాన్నే మనం కంటైనరైజేషన్ అని అంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు పబ్జీ గేమ్ వచ్చినప్పుడు మనకి VPN అనేది అవసరం ఉండేది కాదు. బట్ ఆఫ్టర్ కొన్ని డేస్ తర్వాత పబ్జీ గేమ్ వాడాలి అంటే VPN అనేది నెససరీ అయింది. పబ్జీతో పాటు మనం VPNని కూడా డౌన్లోడ్ చేసుకుంటేనే మనము పబ్జీ గేమ్ అనేది ఆడగలుగుతున్నాం. సో ఇక్కడ పబ్జీ అనేది అప్లికేషన్ అండ్ VPN అనేది డిపెండెన్సీ అని చెప్పొచ్చు. సో ఒక అప్లికేషన్ వాటి డిపెండెన్సీస్తో కలిపి డౌన్లోడ్ చేస్తే దాన్నే మనము కంటైనరైజేషన్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి డాకర్. వాట్ ఈజ్ డాకర్ అంటే ఏంటి అంటే కంటైనర్ని క్రియేట్ చేయడానికి మనము డాకర్ అనే టూల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎ టూల్ దట్ క్రియేట్ దిస్ కంటైనర్. ఇట్ ఈస్ అడ్వాన్స్ దెన్ వర్చువలైజేషన్ అని చెప్తున్నాం. సో ఇది డాకర్ టూల్ గురించి. సో ఈ వీడియో చూసినందుకు మీకు కొంచెమైనా డాకర్ అంటే ఏంటి, ఈ టూల్ ఎందుకు యూజ్ అవుతుంది అని అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.